వెల్కమ్ బ్యాక్ టు శివ గణేష్ ఛానల్. ఇప్పుడే మన ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారి కళ్యాణం అవుతుంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అవుతుంది. ప్రతిసారి మేము వచ్చి ఇక్కడికి వచ్చి మేము అమ్మవారి దర్శనం తీసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాం. భాగంగా స్వామివారికి యుద్ధోపవీత నమస్కారం చేయాలి. విశ్వేశ్వర భగవానికి ఇప్పుడు గంట మీద వాయించిన మనం ఎలా వస్తాయని ఎక్కడి నుంచి వచ్చాడు, అతల వితల సుతలాది లోకాలట అని వివరించడానికే మనకి చాలా సమయం పడుతుంది. అంటే అన్ని లోకాల నుంచి బయలుదేరి వచ్చాడు కాబట్టి చక్కగా ఆయనకు దారి పడుకున్నా ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో మనకు తెలియదు. మరి ఆయన ఎలా వచ్చాడో కూడా మనకి తెలియదు. ఆవాహన అయితే వచ్చేసాడు స్వామి. మరి ఆయన కాళ్ళు కడిగి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. చక్కగా ఆ యొక్క పాదుకలను చూస్తూ ఆ స్వామివారి పాదుకలుగా భావన చేస్తూ నమస్కారం చేయండి. అయ్యవారు చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. లక్ష్మీనారాయణ స్వరూప వరపూజాంతరిష్కే. లక్ష్మీనారాయణ స్వరూప వరహ. రెండు అక్షరం చూసుకొని ఇక్కడ స్వామివారు ఎవరంటే ఇక్కడ విష్ణుమూర్తి స్వరూపం. కళ్యాణం అంతా అయ్యేదాకా కూడా స్వామి విష్ణుమూర్తి, అమ్మ లక్ష్మీమూర్తి. అంటే మరి ఇక్కడ శివ కళ్యాణం చేస్తున్నాం కదండి. అంటే ఈ ప్రక్రియ అంతా జరిగేటప్పుడు విష్ణు రూపంలో వస్తాడు స్వామివారి. తర్వాత ఆయన అసలు రూపంలో కూడా ఆసనం ఇచ్చినట్టుగా భావనతో నమస్కారం చేయండి. లక్ష్మీనారాయణ స్వరూప వరహ ఉభాభ్యామిదమా వాహనో ఇదమాసనో ఉభాభ్యామిదం వాక్యం సుపాద్యం ప్రక్షాళయితాను దక్షిణ బాహుముపస్పృశ్య. తగులుతారు సన్నడదారుగా చెప్పుడు కాకి నమస్కారం చేయండి. సన్నడి ధారగా అనిల్ శర్మ గారు సన్నడి ధారగా స్వామి పాదాల దగ్గర నీళ్లు వేస్తూ స్వామి కాళ్ళు కడుగుతూ ఉండండి. అమ్మా కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి తల్లి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. వరః మయి మహః మయి యశః మయి త్రయో. ఆయన పాదం దగ్గర కమలవాక్తో పుష్కరుడు. లక్ష్మీనారాయణ స్వరూపో వరః. చక్కగా స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మధుపర్క ప్రాశనం జరుగుతుంది. ఈ యొక్క మధుపర్క ప్రాశన అంటే ఏంటండి అంటే మధుపర్కానికి చక్కటి ప్రాశస్తం ఒకటి ఉంది కదా. అంటే ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు కదా. మరి లగ్నం అంతా అయ్యేదాకా కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అంటే ఎందువల్ల ఇబ్బంది అంటే కడుపుకు సంబంధించి కానీ ఆయన కూర్చోడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి మంత్రోక్తంగా మధుపర్కం అంటే పాలు, పెరుగు, బెల్లము
ఈ మూడు అక్కడి నుంచే నమస్కారం చేయాలి. స్వామివారికి మధుపర్క ప్రాశన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క మహోత్సవంలో భాగంగా స్వామివారికి మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉన్నారు అయ్యవారు. అమ్మా అందరూ అక్కడి నుంచే నమస్కారం చేయండి మా తల్లి. ఓం యన్మధనామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో నాథ మధవ్యోసాని సమన్ముద్రేణ విష్టోష్టే అమృతాభిధానమసే జపేత్వా అమృతాభిధానమసే. భగవతి వాయిచాల భాగ మధువర్కప్రాశన ముహూర్తస్తు ముహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీన నవానాగ్రహానామత్యంత ఆనుగూల్యతామసిద్ధిరస్తు. ఆజన్య ప్రాణారాజన్య ఆజన్య అమ్మవారికి స్వామివారికి ఆచరణ చేయించాడు. కేశవాయ స్వాహ స్వాహ మాధవాయ స్వాహ కస్తూర్క్షాయ గోవిందాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః పరశోధనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేరాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరహరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధేక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. కార్యక్రమం కళ్యాణ మహోత్సవంలో చాలా విశేషమైన క్రతువు చేస్తూ ఉన్నాం. ముందు సంకల్పాన్ని చెప్పండి, తర్వాత దాని వివరణ చెప్తూ ఉంటాను. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఐహిక ఆముష్మిక ఫలసిద్ధ్యర్థం మమ సమస్త పితॄణాం నిరతి శయానంద బ్రహ్మలోక అవాప్తి ద్వారా సాలంకృత సహిరణ్యోదక కన్యాదాన అహం కరిష్యే. అక్షరం తీసుకున్నారా? ఈ జపలో అక్షరం ఇప్పుడు చేశారు. చాలా విశేషమైన క్రతువు. ఈ కళ్యాణ మహోత్సవంలోనే అన్నిటిలో మించినదేంటి అంటే ఈ కన్యాదాన కార్యక్రమం. మనందరం కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది కన్యాదానం చేశారో వాళ్ళందరం కూడా చాలా తొందరగా తెలుస్తుంది. కన్యను స్వీకరించిన వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక కన్యను దానం చేయడం ద్వారా ఇటు 7 తరాలు అటు 7 తరాలు వంశం అభివృద్ధి చెందుతుంది కదా. అలాగే మన ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కన్యాదానం చేసే సమయంలో సంకల్పంలో ఏమి చెప్పారు? మమ సమస్యలు కూడా అంటే పితృదేవతలు అంటే మన పెద్దవాళ్ళందరూ కూడా శాశ్వతంగా వంశాభివృద్ధి అందరూ చక్కగా ఇటు 7 తరాల వారికి అటు 7 తరాలకు కూడా అభివృద్ధిని ఇస్తూ అమ్మవారు స్వామివారి అనుగ్రహంతో మన అందరికి కూడా చక్కగా ఈరోజు కళ్యాణ మహోత్సవంలో కన్యను అంటే పార్వతి లక్ష్మీ రూపంలో కృష్ణమూర్తిగా పరమేశ్వరుడికి ఇవ్వడం ద్వారా అమితమైన ఫలితం వస్తుందట. మనం కన్యాదానం మామూలుగా చేసినా దేవతా కళ్యాణం చేయడమే చాలా విశేషమైన కృతమట. అందుకనే అలాంటి మహద్భాగ్యం మనకు ప్రసాదించినందుకు చక్కగా యొక్క స్వామిని అలాగే అమ్మని కలుస్తూ నేను చెప్పే మంత్రాన్ని అంటే ఎప్పుడైనా వేదాన్ని చదవడం ఒక లెక్కైతే వేదాన్ని వినడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది. నాకన్నా మీకే ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకనే చక్కగా ఇప్పుడు జరిగేది మహాసంకల్పము అంటారు దీన్ని. అంటే ఎందుకు చెప్పాలంటే అంటే మనం అంటే
ఆయన మార్గాన్ని సువిక్షణ చేస్తూ ఉంటారు. అంటే కళ్యాణంలో స్వామి అమ్మని తీసుకోవాలంటే అంత క్రతువు చేస్తే కానీ ఆయన ఋషుల గురించి అంటే మనం ఎట్లాగైతే మా తాతయ్య మా నాయన అయితే మా ముత్తాతయ్య అని చెప్పి మనం ఎట్లా చెప్తామో అలాగే స్వామి వారికి కూడా అప్పచెప్పాలంటే మరి అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఆయన. అలాగే స్వామిని ఆమె స్వీకరించాలంటే ఆమె కూడా మరి స్వామి ఎలా ఉంటారు, ఆయన వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళ గోత్రం ఏమిటి అంటూ అవన్నీ కూడా ఈ యొక్క సంకల్ప రూపంలో చక్కగా అన్ని కూడా వివరిస్తూ మీకు చెప్తూ ఉంటా. చక్కగా నమస్కారం చేయాలి. మహాసంకల్పమధనం కరిష్యే నిదానం ఒక్క నిమిషం ఆగి మహాసంకల్పాంగత్వేన అందరూ కూడా సాకు నమస్కారం చేయండి. అందరి దగ్గర కూడా కన్యాదానం చేసే ఆ యొక్క దేశం వస్తూ ఉంటుంది. ఆ యొక్క కన్యాదానం చేసే ఆ యొక్క వస్తు రూపంలో కానివ్వండి, స్వామికి మనం ఊరుకనే అప్పచెప్పాం కదా, మన పుణ్య దాంట్లో ఎంత ఉంటే అంత ఆయనకి ఇవ్వాలని ఫస్ట్ మరి తీసుకుంటేనే ఏ రూపంలో ఇవ్వాలంటే ఆయనకి హిరణ్యం అంటే బంగారం రూపంలో ఇవ్వాలట. మనం ఇప్పుడు బంగారం మంచిగా బిడుగులో ఉంది కాబట్టి దక్షిణ రూపంలో ఆయనకి అమ్మని సమర్పించాం. మనందరం కూడా దక్షిణ అక్కడ పెట్టేసి అందరూ తగలండి. వీళ్ళందరూ కూడా అమ్మా చక్కగా ఆ యొక్క వేషణలో మీకు ఎంతో ఇంత అని ఏదీ లేదు, యథాశక్తిగా స్వామివారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. సుధా కన్యాదాన మహోత్సవంలో అందరూ కూడా నమస్కారం చేసి ఓం అథానంతవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాధ్రియమానస్య మహాజరోహస్య మధ్యే పరిభ్రమాణానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తే వాయురాకాశాద్యావరణే రావృతే శ్రీమహతి బ్రహ్మాండఘంటయోర్मध्ये నాగశేషలక్షణాశ్చర్యజాపర ప్రతిష్ఠితే అతల వితల సుతల తల అతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాముపరితలే భువస్య వర్మహర్జలస్య వస్సత్యమిత్యోర్థ షడ్లాగానవర్తిని మహానారాయమాణ ఫణిరాజరాజస్య దేవస్య సహస్రభనామని మండలమండిరే ఐరావత పుండరీక వామన గుణాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టనిక్యంతి శుద్ధారండాత్తభ్యదే అమరావత్యశోభవత్యంభోజవతి సిద్ధవతి సాధ్యవతి గాంధరవత్యలగావత్యాయ పుణ్యపరే విగాదితే ర్పరేకయకోసల కుంతలగురాట శూరసేన సేవన టెంకణ వంకణ మత్స్యమత్వమార్జన భూర్జన యావన జాలాంధ్ర విశేష దేశవాదా భూమికాల చిత్రదే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమనది తుంగభద్రా రేణుగా మలాపహారి కావేరీ ధృతమాల తామ్రపర్ణి విశోక కౌశకి గంధకి విచిత్రగా వధిష్ఠప్తవాకాశ్మీరయు సర్వపాపః కుశావనే భర్వనే కరతోజ పుణ్యత ప్రణీతాత్యరేక పుణ్యనది పవిత్రదే. అందరూ కలిపి మీ జంటలు కొద్దిగా ముందు జరిగి పట్టుకోండి, ఒకరు పట్టుకోండి, అందరూ అలా ముట్టుకోండి, సరిపో అలా పట్టుకోండి ఒక 2 నిమిషాలు. అయోధ్యామధరామాయ కాశీకాంతి అవమాలాభ్య నవ మనిషాత్మికే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే ఇంద్రకశేరు తామ్రగభస్తి నాగ సౌమ్య గాంధర్వ వారుణ భారతేతి నవఖండ మండిరే గంధక విద్యక చంపక బదరిక నైమిష నహుత గుహతే వదారణ శ్వేత ద్వైతాఖ్య విశారణ్యాయతే లోకా లోకాచలవలయతే లవమేక్షు శిరాసర్పం సభిక్షేణ శుద్ధార. స్వామివారికి అలాగే స్వామివారి వారికి సంగడి ధారగా
ధారాపూర్వకంగా నీళ్లు పోస్తూ ఉంటారు. అయ్యా మరలా ఒకసారి ఆ చెంబును తాకి నమస్కారం చేయండి. చెప్పేవారు అందరూ ఆ చెంబును ముట్టుకొని స్పృశించండి. అందరూ కూడా సన్నడి ధారగా తగిలారండి. అందరూ కూడా కమల కొత్త పైకి వేసి సన్నడి ధారగా పాదాల దగ్గర ఇక్కడ నాశనం వేసి స్వామివారి దగ్గర వేస్తున్నారు. అయ్యా నేను చెప్పే మంత్రాన్ని ఎవరు ముచ్చట్లు చెప్పుకోకుండా నేను చెప్పే కింద వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అందరూ కూడా త్రిగుణీకృత అగ్నిష్టోమ. నేను ఒక్కడే ఇంత గట్టిగా చెప్తున్నాను, మీరు నాకు అక్కడ దాకా కనబడుతున్న జనాలందరూ కూడా ఒక్కడు కూడా నాకు కనబడట్లేదు. అంటే మనకి ఇలా చేస్తున్నది చూసే వాళ్ళకే ఎక్కువ ఫలితం, చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఎక్కువ ఫలితం అట. అందుకనే మన మనసంతా కూడా స్వామి దగ్గరే ఉండాలి. అంటే ఎలా ఉంటుంది అంటే మన శరీరంలో ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన కొన్ని లక్షల కిలోమీటర్లు మన శరీరం అంతా ఆయన చూస్తున్నా ఏదో ఆలోచిస్తూ ఇంకో దగ్గర ఉంటాడు. అందుకనే దేవాలయానికి వచ్చినా ఏదైనా విశేషపరమైన కార్యక్రమాలకు వచ్చినా మనసు ఒక్క 2 నిమిషాలు ఆ పురోహితుడు చెప్పే మంత్రాలు వింటూ స్వామివారిని చూస్తే ఎన్ని లక్ష పనులన్నా మనం మంత్రాలు వింటూ ఆయన చూస్తే పోతాయట. అన్ని కూడా అన్ని పనులు నెరవేరుతాయట. అందుకనే దేవాలయానికి వచ్చినప్పుడు కానీ ఇలా ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు చక్కగా నేను చెప్పే మంత్రాన్ని వింటూ మీరు చెప్తే చాలట చక్కగా మేము చేసేదానికన్నా మీకు ఎక్కువ ఫలితం వస్తారట. అందుకనే చక్కగా గట్టిగా ఆయన కనపడేట్టు మనకున్నంత మేరానే ఎక్కువ అరవాల్సిన వల్ల నేను చెప్పే మంత్రానికి ఆయన కనపడేట్టుగా చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వ మేధాధి శతక్రతో సంపూర్ణ వరుషశత పర్యంతం అనాద్య అవిద్య వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసుః నానా యోనిషు పునః బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేహి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాః స్వద్వారాన్ మోక్షమాప్నుయార్ విశ్వంభరః సర్వభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుధీలాయ సుధీమతే ప్రయతోహనాము అని చెప్తూ ఉన్నాడు. త్రిగుణీకృత అగ్నిష్టోమ అంటే ఇవన్నీ కూడా అశ్వమేధ ఎంత ఫలితము వస్తుందో దానికి సహస్రం అంటే 1000 సార్లు ఎక్కువ నాకు నా అన్నప్రసాదం స్వీకరించదలిసిన వారు వెనకాల అన్నప్రసాదం ప్రారంభమైంది కాబట్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ యొక్క అన్నప్రసాదాన్ని చేసిన రాజు సాయి వచ్చినట్టు సూపర్ మార్కెట్ సాయి వచ్చినట్టు చక్కగా కళ్యాణ పరంపరంగా అందరూ కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారి అమ్మవారికి వాళ్ళ దివ్యమంగళ రూపాన్ని చూస్తూనే నమస్కారం చేస్తూ ఉండాలి. చక్కగా శుభముహూర్తము జరుగుతూ ఉంది స్వామివారికి అమ్మవారికి. అనగా చిలకర్ర బెల్లాన్ని అమ్మవారికి ధారణ చేస్తూ ఉన్నాము. చక్కగా మేము చెప్పే మంత్రాలను వింటూ నమస్కారం చేస్తూ ఉండాలి అందరూ కూడా. విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారో నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్య వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన
भद्रा जलदिव्य भव्य शिखर प्रोत्तुंग सौधांतरे नित्य श्रीमति सुंदरे मणिमले सिंहासने भासुरे स्वासीन सहसीनया मुदितया वामांग विश्रांतया श्रीरामः परिपूर्ण शाश्वतमुखो कुर्यादिमौ दंपती सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान तदेव लग्नौषधनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ह्रियनो स्मरामि सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండాలి బాబు బాటు గట్టిగా వాయించు గజపతి అందరూ నమస్కారం చేస్తూ చెప్పాలి లోక కళ్యాణార్థం అందరూ కూడా మాతా బాబు భజంత్రి నువ్వు మాత్రం నిదానంగా వాయించు అందరూ తల్లి నమస్కారం అందరూ కూడా సూత్రం ఉంది దాంట్లో నిదానంగా నమస్కారం చేయండి నిర్మలంగా నిదానంగా వాయించాలి
అందరూ కూడా మంగళసూత్రాన్ని చూసి అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా మంగళప్రదంగా దీర్ఘాయురారోగ్యాలతో అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా అమ్మవారిని తలుస్తూ నమస్కారం చేస్తూ ఉండండి. అందరూ చెప్పాలి, మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్రంజీవా శరదా శతం. నమస్కారం చేయండి అందరూ కూడా. భజంతులు గంట వేయడం दक्षिणा प्रांते बहुदेवस्तु पुण्यं वर्धयामो शांतिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु. అందరూ చెప్పాలి, ప్రజానే కామః సమృద్ధ్యతా పశవోనే కామః సమృద్ధ్యతా యజ్ఞోనే కామః సమృద్ధ్యతా శ్రియో మే కామః. మీరు స్వామికి పోయింది, ఆయన అమ్మకు పోస్తారు. ప్రజాపతి స్త్రయాన్విదః స్త్రయే కుమారో యథాస్త్రేత్యనుగం స్త్రయే క్రియా ఏవం భగస్య విద్యానే యజ్ఞస్య ధాన్యః తదానే యజ్ఞర్వదనే తథేతి భోజనా హతతే హస్తోరి హత్యం భద్రమాః ఆరోగ్య సత్యనోరతే కామస్య సత్యనాభరత్న యశో యజ్ఞస్య దక్షిణా ప్రజానే పశవో మే
మా ఆడవాళ్ళు మాత్రం ముందుకు రండి. ఇక్కడ కళ్యాణం చేసిన వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం ముందుకు రండి. కళ్యాణం చేసిన వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం ముందుకు రావాలి. समर्पयामि आवाहयामि आसन्तवर्तय अगरत्तविहेक्षणार्थयक्षणार्थवर्तय आनयोः पात्वं समर्पयामि हस्तयोः औपचारिकेण स्नानं समर्पया स्नानान्तरे शुद्धान्तरे समर्पया आवाहितदेवताभ्यो नमः वस्त्रार्थं उभयदार्थं घण्टयाभरणार्थम् अक्षरान् समर्पया आवाहितदेव्यै नमः पुरुषाय नमः आहाय नमः भुजङ्गभूषणाय नमः भद्राय नमः गिरिजन्मने नमः गिरिप्रियाय नमः कृतराटये नमः प्रवधारिकाय नमः प्रत्युल्लिदाय नमः सूक्ष्मनवे नमः जगद्व्यापने नमः जगद्गुरवे नमः महाशैवाय नमः चारविक्रमाय नमः रुद्राय नमः भूतपदये नमः स्वामये नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः शाश्वताय नमः खण्डवरधरे नमः अजाय नमः वासुमोदिताय नमः महादेवाय नमः नमस्कारं చేయండి అందరూ కూడా స్నానాన్ని భద్రమంత్ర శ్రాక్షరాం సమర్పయ ఆవాహి దేవతాభ్యో నమః ధూపమాఘ్రామయామి आवाहि देवताभ्यो नमः पराय नमः धूपमाघ्रामयामि బాబు చప్పుడు చేయాలి బాగా చప్పుడు బ్యాండ్
కుర్యాత్. సమేత శ్రీ ఆవాహిత విశ్వేశ్వర పాదోదకం పావనం శివం శరీరే దుర్గరే భూతే వ్యాధిగ్రస్తీతలే ధరే ఔషధత్యాత్మీతోయం దైత్య నారాయణో హరి. అయ్యా జాగ్రత్త కూర్చో నరేంద్ర గారు ఎత్తు కూర్చున్నాం యజమానులు కూర్చోబెట్టాం. ఓం క్షత్రస్య రాజా వరుణాధిరాజః నక్షత్రాణాదూషణవిషత్వరిష్టః తౌ దేవేభ్యః ప్రణతో దీర్ఘమాయుః. అందరికీ ఒక్కొక్క ప్రసాదం. యావదేవై దేవతాః సర్వ శివ గణేష్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఆ యొక్క సోదరులను అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.